నమస్తే, నేను మీ కాకునూరి సూర్యనారాయణమూర్తి. వసంత నవరాత్రులు ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి, ఏ గ్రంథంలో అంటే నిర్ణయ సింధువు అన్న గ్రంథం ఈ వసంత నవరాత్రులను మామిడి చెట్టు కింద ఆచరించాలి అనే విషయాన్ని తెలియజేస్తుంది. వసంత ఋతువు అంటేనే మామిడి పూత, మల్లెల మాలికలు, సుకుమారమైన సుగంధభరితమైన పిల్లవాయువులు, కోకిల ధ్వనులు ఇవన్నీ కూడా మనకు జ్ఞాపకం వస్తాయి. వసంత నవరాత్రులను మామిడి చెట్టు కింద నిర్వహించాలి. లేదా ఈ వసంత నవరాత్రులలో ఏదైనా ఒకరోజు మామిడి మొక్కను సేకరించి మొక్కల పెంపకం పైన అభిమానం కల వారికి బహుమానంగా ఇవ్వాలి. ఇది ప్రమాణం. శాస్త్రబద్ధంగా వసంత నవరాత్రులను ఆచరించే విధానం. ఇందులో పూర్వం ఒక కథ కూడా చెప్పేవారు. ఉగాదితో మామిడి, వేప ఈ రెండింటిని పూజించాలి, ఈ మొక్కలని నాటాలి, పెంచి పోషించాలి అనే బోధ ఈ కథ చేస్తుంది. నవరాత్రి ప్రారంభం రోజున ఇంటి ప్రాంగణంలో మామిడి మొక్కను నాటి నీరు పోసి పెంచి పెద్ద చేసేటటువంటి సంప్రదాయం. ఈ సంప్రదాయానికే ప్రతీకాత్మకంగా మట్టి పాలికలో మట్టి పోసి నవధాన్యాలని అందులో ఉంచి నీరు చిలకరించడం ద్వారా అంకురారోపణం అనే ఆచారం పాటిస్తాం మనమంతా కూడా. కథ నేపథ్యంలో ఒక భర్త వ్యాపారం కోసం మార్గాంతరం వెళుతున్నాడు. తన భర్త తిరిగి వెంటనే రావాలి, వృథాగా కాలహరణం చేయకూడదు, ఏదైనా సమయోచితమైన మార్గం ఉందా అంటూ ఆ ఇల్లాలు తన ఇంట్లో బామ్మగారిని అడగగా ఆ బామ్మ ప్రయాణమే వెళ్ళిపోయే తన మనుమనికి ఒక నియమం సూచించింది. నీవు నీ ప్రయాణ లక్ష్యం చేరుకునేంత వరకు ప్రతిరోజు రాత్రి వేళన చింత చెట్టు కింద పడుకో. నీ లక్ష్యం చేరుకుని నీ పని పూర్తి అయిన మరుక్షణం తిరిగి వచ్చే సమయంలో ప్రతిరోజు రాత్రిపూట వేప చెట్టు కింద పడుకో. ఆ మనమడు ఆ మాట విన్నాడు. చింత చెట్టు గాలి రోగకరం, నిద్ర పట్టనివ్వదు, తోచనివ్వదు, మనసును వేగవంతం చేస్తుంది. గబ 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 ఏ పని చేస్తున్నా ఆ పని చేద్దాం, పైత్యకారకం. కాబట్టి పోయేటప్పుడు పని చాలా వేగంగా కావాలి. అందువల్ల కాస్త అనారోగ్యం కూడా చోటు చేసుకుంటుంది. తిరిగి వచ్చే సమయం వేప చెట్టు కింద నిద్రించడంతో వేప కారణంగా ఆరోగ్యం స్వస్థత చేకూరుతుంది, కుదుటన పడుతుంది. ఏ ఇంటికి ఆగ్నేయ భాగంలో వేప చెట్టు పెరుగుతుందో ఆ ఇంటికి, ఆ ఇంటిలోని వారికి అధికారం, పదవి, ఉద్యోగాలు, ధనము, సంపదలు అన్నీ చేకూరుతాయి. ప్రతి ఇంటికి ఆగ్నేయ భాగంలో ఉండేటటువంటి వేప మొక్క, వేప చెట్టు ఆ ఇంటికి రక్ష. అలాగే ప్రతి ఇంటికి వాయవ్య దిగ్భాగంలో కానీ, నైరుతి దిగ్భాగంలో కానీ, పడమర దిగ్భాగంలో కానీ ఉండేటటువంటి మామిడి చెట్టు ఆ ఇంటికి రక్ష. ఇది శాస్త్ర ప్రమాణం. ఈ మొక్కలు నాటడం కోసమే వసంత నవరాత్రి ఉత్సవాలు. ప్రకృతిని పూజించడమే వసంత నవరాత్రి నేపథ్యం. మొలకలను సేకరిద్దాం, అంకురారోపణం ఆచరిద్దాం, అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. నేను మీ కాకునూరి. శుభమస్తు.